భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని విశాఖలో ఘనంగా నిర్వహించారు. జైల్ రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని అంబేద్కర్కు నివాళులర్పించారు. బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశానికి రాజ్యాంగాన్ని అందించిన ఘనత అంబేద్కర్దేనన్నారు. రాబోయే తరాలు ఆయన చరిత్రను తెలుసుకునే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పంచతీర్థాలను వెలుగులోకి తీసుకువచ్చిందన్నారు. ఈరోజు విశాఖపట్నంలో ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అత్యంత ఘనమైన నివాళులు భారతీయ జనతా పార్టీ సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రాము కంటిన్యూ చేయడంలో బీజేపీ ముందు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు. రాజ్యాంగ రూపకర్త, రాజ్యాంగ రూపశిల్పి, అట్లాగే అణగారిన వర్గాలని కూడా అందరితో పాటు సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆయన చేసిన కార్యక్రమాల వలనే ఈరోజు సంఘంలో కానీ సమాజంలో కానీ అంటరానితనము దూరమైందని చెప్పడానికి మాత్రం సందేహం లేదు. అట్లాగే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 5 చోట్ల ఎక్కడైతే నాగ్పూర్ ఉందో, ఢిల్లీ ఉందో, బాంబే ఉందో, మాహూ ఉందో, అట్లాగే లండన్లో కూడా వారు ఎక్కడైతే విద్యని అభ్యసించినప్పటి నుంచి, అట్లాగే పుట్టిన ప్రదేశం నుంచి, అట్లాగే ఏదైతే మరణించిన తర్వాత కూడా ఎక్కడైతే వారు జ్ఞాపకాలు ఉన్నాయో అన్నీ కూడా అక్కడ పంచతీర్థాలని చెప్పి అక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కూడా సుప్రీంకోర్టులో పెట్టించిన ఘనత, అట్లాగే ఏదైతే న్యాయశాఖ ఉందో అక్కడ కూడా పెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే రాష్ట్రంలోనే కానీ దేశంలో కానీ ఇతర దేశాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడము అనేది చాలా చాలా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సిపిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నాయని డిమాండ్ చేశారు. ఆయన రాసిన రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరణలో పెట్టినప్పుడే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. రోజుని అంబేద్కర్ని ఈ రోజుకి అంగీకరించినటువంటి మనువాదులు అధికారంలో ఉన్నారు. వాళ్ళు కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పునీతం చేస్తున్నామని చెప్పని దాన్ని కడిగి మేమే అంబేద్కర్కి నిజమైన వారసులు అని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి అంబేద్కర్ భావజాలానికి పూర్తిగా భిన్నమైనటువంటి మనువాద భావజాలాన్ని ఈ దేశంలో అమలు జరపాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు అంబేద్కర్ పేరు జపించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. వాళ్ళతో ఒక ఇబ్బంది ఉంది. వాళ్ళు ఎప్పుడైనా ఎవరి పేరైనా లేకపోతే ఏ విధానమైనా వాళ్ళు ప్రకటిస్తే వాళ్ళకి నాశనం తప్ప మరొకటి లేదు. ఈరోజు అంబేద్కర్ని ముందుకు తీసుకొచ్చి అంబేద్కర్ భావజాలాన్ని వెనక్కి నెట్టేటటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు ఉన్నాయి. మరి ఆ క్రమంలోనే ఈరోజు మనం చూసుకున్నట్లయితే కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు రాజ్యసభలో చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని లేపాయో దేశవ్యాప్తంగా మనందరికీ తెలుసు. ఏదో ప్రపంచంలోనే బ్రిటిష్ లైబ్రరీని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వాడు కార్ల్ మార్క్స్ అయితే, ఆ కార్ల్ మార్క్స్ తర్వాత ఆ స్థాయిలో అధ్యయనం చేసిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన విగ్రహాన్ని మార్క్స్తో పాటు బ్రిటిష్ మ్యూజియంలో కూడా పెట్టారు. ఈరోజు ఐక్యరాజ్య సమితి కానీ ఇవన్నీ కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఆ భావజాలాన్ని ముందుకు తీసుకొని పోతే తప్ప మానవాళి విముక్తికి సాధ్యం కాదని చెప్పని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజుని మన దేశంలో మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, ప్రత్యేకించి దళితుల మీద, గిరిజనుల మీద జరుగుతున్న దాడులు ఎక్కడా కూడా నియంత్రించేటటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేకించి బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్గా ఉన్నటువంటి అటు కేంద్రంలోనే రాష్ట్రంలోనే అధికారంలో ఉన్నటువంటి చోట్ల మరింత ఎక్కువగా దళితుల మీద, మైనారిటీల మీద దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళే మళ్ళీ అంబేద్కర్ పేరు జపించడం అని అంటే ఇది దెయ్యాలు వేదాలు వల్లించడం తప్ప మరొకటి కాదు. అందుకనే నిజమైన వారసులుగా అంబేద్కర్కి వారసులుగా ఉండాలని చెప్పని భావిస్తే ఖచ్చితంగా అంబేద్కర్ భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలాన్ని అమలు చేయాలి. దాంతోపాటు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయకుండా యథాతథంగా రాజ్యాంగాన్ని ఒక రక్షణ
కల్పించేటటువంటి పద్ధతుల్లో అమలు చేసినప్పుడు మాత్రమే నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. వైసీపీ నేత ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ విజయవాడలోని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనం నిర్వహణకు నిధులు లేక ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం బాధాకరమంటూ మండిపడ్డారు. ఇది ఎంతమాత్రం క్షమార్హం కాదని అన్నారు. 134వ జయంతి సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ మన అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు విజయవాడలో ఎంత ప్రతిష్టాత్మకంగా కట్టిన అంబేద్కర్ విగ్రహానికి మెయింటైన్ చేయాలంటే డబ్బులు లేవని చెప్పి చంద్రబాబు గారు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారంట. ఇది ఎంతవరకు సమంజసమో, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చంద్రబాబు గారిని అడుగుతున్నాం. దీన్ని బట్టి మాకు అర్థమయ్యేది ఏంటంటే రాజ్యాంగం అన్న అంబేద్కర్ అన్న ఈయనకి విశ్వాసం తక్కువ, చాలా తక్కువ. కాబట్టి దయచేసి మీ వల్ల కాకపోతే చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములు అందరూ కలిపి మీ వల్ల కాకపోతే చెప్పండి, మేము ఇస్తాం డబ్బులు, ప్రతి నెల ఎంత కావాలంత మేమందరం వేసుకున్న డబ్బులు వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కలిపి మేము మెయింటైన్ చేస్తాం ఆ బిల్డింగ్ని, ఆ విగ్రహాన్ని. అంతేగాని దయచేసి ప్రైవేట్ పరంగా చేసి దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాలు మాత్రం చేయొద్దని విన్నవిస్తూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అంబేద్కర్ ఆలోచన విధానానికే విరుద్ధమన్నారు. అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో నాయకుడు కాదని, యావత్ జాతికి ఆయన స్ఫూర్తి ఉందని అన్నారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతికి విశేషంగా తరలివచ్చినటువంటి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ కార్యకర్తలందరికీ, అశేష ప్రజానీకానికి మరి జై భీములు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు తాను బ్రతుకున్నప్పుడు ఒక మాట చెప్పారు, ఎంతవరకు అయితే రాజ్యాంగం అనేటటువంటిది భారతదేశంలో ఉంటుందో అంతవరకు నేను బ్రతికే ఉన్నాను అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఈరోజు అంబేద్కర్ గారి యొక్క మనుగడకి అనగా భారత రాజ్యాంగం యొక్క మనుగడకే ముప్పు వాటిల్లేటటువంటి పరిస్థితి భారతదేశంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇది అంబేద్కర్ గారి యొక్క మనుగడకి, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి పాతిపెట్టేటటువంటి ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటిని అరికట్టడం కొరకు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఈ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు అద్దంకి రంజిత్ తోఫర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి అశేషంగా వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి భారతీయుడికి ఒక బాధ్యత ఉంది. అంబేద్కర్ గారు ఈ నవభారత నిర్మాణం కొరకు ఆయన చేసినటువంటి కృషి అనేటటువంటి దాన్ని ప్రతి వారికి వివరించాలి. ఇంకొక విషయం ఏంటంటే అంబేద్కర్ గారిని ఏ బడుగు బలహీన వర్గాల వారికి మాత్రమే ప్రతీకగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం, దళితులకు మాత్రమే ఆయన నాయకుడిగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని బలంగా త్రిప్పుకొట్టి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి భారతీయ పౌరుడు అంబేద్కర్ గారి యొక్క ఔదార్యాన్ని తెలుసుకొని అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కొరకు కృషి చేయాలని, అలాగే క్రైస్తవ సమాజ ప్రతినిధులుగా మేము కూడా ఆ వంతు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు కేడిఆర్ ప్రసాద్, ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్రీయ మసీ పరిషత్. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అధ్యక్షురాలు కె జెర్సీ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పరిపాలన జరగడం లేదని, మతోన్మాద శక్తుల ప్రాబల్యమే దీనికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. పేరు కె జయశ్రీ, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిని. ఈరోజు చాలా సంతోషకరమైన శుభదినం అండి. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మదిన సందర్భంగా ఇలాగ కూడుకొని ఇదొక పండగగా దేశమంతా మన ప్రజలు చేసుకోవడానికి మరి మనకి అంబేద్కర్ గారు ఈ అవకాశాన్ని ఇచ్చారంటే కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని ఆయన ద్వారా ఈ భారతదేశానికి అనుగ్రహింపబడింది. కుల మతాలు, ఎన్నో కుల మతాలు భారతదేశంలో ఉన్నాయండి. ప్రతి మతానికి ప్రతి కులానికి అనుకూలమైన పరిస్థితులు రాజ్యాంగంలో మరి పొందుపరిచి మరి అందరు ప్రజలందరూ మరి అభివృద్ధి చెందాలని చెప్పేసి మనకి రాజ్యాంగం ఇవ్వబడింది. అంత మంచి అవకాశం మరి రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు మనకు అనుగ్రహించారండి. అందుని బట్టి నిజంగా ఈరోజు చాలా సంతోషించవలసినది. ముఖ్యంగా స్త్రీలకు ఎన్నో మరి కల్పించారు. ముఖ్యంగా భారతదేశంలో ఓటు హక్కును కల్పించారండి. ఈనాడు ఆ ఓటు హక్కు ద్వారా
మనము ఇంకా స్వతంత్ర భారతదేశముగా అభివృద్ధి చెందే దేశముగా ఉండాలని చెప్పి ముందు అడుగు వేయాలని చెప్పేసి మరి అంబేద్కర్ ఎన్నో మరి ప్రణాళికలు రచించారండి. వాటన్నిటినీ ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుని మీద, స్త్రీల మీద ఉన్నది. ముఖ్యంగా మా నాయకులు రంజిత్ ఓఫిర్ గారు ఆర్కేపీ ద్వారా ఈ భారతదేశంలో మరి ఏదైతే అంబేద్కర్ ద్వారా మరి రచించారో ఆ ప్రణాళికలను ముందుకు నడిపించాలని చెప్పేసి ఆర్కేపీ వంతు సహాయంగా మేము ముందుకు వచ్చామండి. ఈ దినాల్లో మరి కులాలకు మతాలకు అతీతంగా పరిపాలన జరగటం లేదు. మరి ఏదైతే రాజ్యాంగాన్ని ఇచ్చారో ఆ రాజ్యాంగం కూడా ఈరోజు ఉండకుండా చేయాలని అనేక మతోన్మాద శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటి నుండి మరి మేము మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మరి మనకు మరి ఈ మూలంగా తెలియజేస్తున్నామండి. మనందరిపైన బాధ్యత ఉంది. జై భీమ్ అండి.